నాయకుడు ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి గారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. అట్టా ఎవరన్నా వచ్చి చెప్పారా అని అడుగుతున్నారు ఆయన. ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీకు ఇస్తా కావాలంటే, మీకు లక్ష్మణరావు గారు మీకు 1 minute ఇస్తా కావాలంటే ఆగండి. అక్షర సత్యం గారు మీరు 1 minute లో కంక్లూడ్ చేయండి. సార్ మీరు మీ ఇద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నాకు మీరు అక్షర సత్యం గారు మీకు కంక్లూడ్ చేయండి. ఆయన ఆపారు కదా నేను. కంక్లూడ్ చేయండి మీరు. సార్ ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసాడని నేను అంటలే. ఎవరైనా తండ్రి అధికారం కానీ మామ అధికారం కానీ లేదా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చిన వాడితోటి సమాజానికి ప్రమాదం తప్ప చట్ట ప్రకారంగా పెళ్లిళ్ళు చేసుకున్న వాడి వల్ల ప్రమాదం కాదు. అలాగే ఏదో కోడికత్తునో గొడ్డలనో లేకపోతే ఏదో వాడుకుని హెలికాప్టర్లు ఇలాంటి వాడుకుని అధికారంలోకి వస్తే అది సమాజానికి ప్రమాదం. పెళ్లిళ్ళు వ్యక్తిగతం. శ్రీకృష్ణుడు అనేక పెళ్లిళ్ళు కానీ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు అతను దేవుడు అంటారు. దుర్యోధనుడు ఒకటే భార్య ఒకటే పెళ్లి కానీ రాక్షసుడు అంటారు. లక్ష్మణరావు గారు మీరు క్లోజ్ చేయరనుకుంటా. లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు కాసేపు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారిని ఆవిడ మ్యూట్ చేయండి. ఆవిడ పేరు కృష్ణవేణి గారిని లక్ష్మణరావు గారిని ఇద్దరు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని ఇద్దరు మ్యూట్ చేయండి కాసేపు ప్లీజ్. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని కాసేపు మ్యూట్ లో పెట్టండి. ఎస్ అక్షర సత్య గారు 30 seconds కంక్లూడ్ చేయండి. ఆయన మూర్ఖంగా మాట్లాడి మమ్మల్ని మూర్ఖంగా అంటారండి సార్. మధ్యలో మీరు మాట్లాడింది ఏదన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని మ్యూట్ లో పెట్టండి దయచేసి. కాసేపు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. నేను చెప్తున్నాను మరొకసారి, వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. కాసేపు మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ మ్యూట్ లో పెట్టండి వాళ్ళిద్దరిని. ఎస్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ మీరు ఆయనతో మాట్లాడించి అక్షర సత్యం గారు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టించాను. మీరు కంక్లూడ్ చేయండి. మీకే ఇచ్చాను నేను. మా ఇద్దరికి తగ్గు పెట్టేలా ఉంటే మాత్రం నన్ను కట్ చేసేయండి. అక్షర సత్యం గారు మీకు ఈ కంక్లూడ్ చేయమని ఇచ్చిన టైం ని మీరు వేస్ట్ చేస్తున్నారు. 30 seconds మీరు ఇచ్చే కంక్లూడ్ ఆయన మ్యూట్ అయి 30 seconds అయింది. మీరు ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పెళ్లిళ్ళు అనేది వ్యక్తిగత విషయాలకు సంబంధం లేదు. ఆ పెళ్లిళ్ళ వల్ల సమాజానికి నష్టం అయితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా దువ్వాడ శ్రీనివాస్ అయినా ఖచ్చితంగా సమాజం తిరస్కరించదు, యాక్షన్ తీసుకుంటుంది. పెళ్లిళ్ళకి దీనికి సంబంధం లేదు. అదే అధికారాన్ని ఉపయోగించుకుని కోట్లు సంపాదించి అధికారాన్ని ఉపయోగించి ఎవరినైనా చంపేసినా అటువంటి వాటిని సమాజానికి నష్టం, సమాజం తిరస్కరిస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాస్ అయినా అక్కడ ఉన్న శంకర శ్రీనివాస్ కృష్ణవేణి గారైనా అక్షర సత్యం అయినా లేదా లక్ష్మణరావు గారు నేనైనా లేదా ఒక అంబటి రాంబాబు అయినా నేను అనేది ఏంటంటే, ఒక పార్టీలో ఉండగా ఇదే నాకు ప్రపంచం నేను మూర్ఖంగా రెచ్చిపోతాననే వాళ్ళకి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్. ఒక బోర్లగడ్డ అతను అనిల్ కానీ వీళ్ళంతా ఎగ్జాంపుల్స్. రేపొద్దున ఎటు దువ్వాడ శ్రీనికి వచ్చే పరిస్థితి రేపొద్దున లక్ష్మణరావుకి రావచ్చు, లేదా అంబటి రాంబాబు రావచ్చు, పేరు నానికి రావచ్చు, నాకు రావచ్చు, మీకు రావచ్చు. మీరు రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గురించి ఇచ్చాడు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే, వైసీపీ మనకు సంబంధం లేదు, మా పార్టీలో వచ్చి నష్టం లేదన్నాడు. అదే పార్టీ కానీ బూతులు తిట్టేసింది. పవన్ కళ్యాణ్ పిల్లల్ని అన్ని తిట్టింది. రైట్. నేను రెచ్చిపోయే మూర్ఖ నాయకులు చెప్తున్నా. ఓకే అక్షర సత్య గారు మీరు అన్నది అర్థమైంది. ఒక పార్టీలో ఉండి వేరే వాళ్ళని మేము ఈ విధంగా మాట్లాడితే ఎలాంటి సంకోచాలు లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదని మీరు చెప్తున్నారు. మీ యొక్క సార్ అవును కరెక్ట్ గా. ఇప్పుడు మీరు రెచ్చిపోయి స్పోర్ట్స్ మ్యాన్ కింద ఉండి ఎవరైనా రెచ్చిపోయి ఆడేదవా ఈడేదవా అంటే రేపు పొద్దున్న నీ పార్టీ నుంచి తీసేదా, దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేసినట్టు లక్ష్మణరావు సస్పెండ్ చేయదా, లేదా నన్ను సస్పెండ్ చేయదా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి రైట్ తెలుసుకోండి. అంటే రెచ్చిపోయి బూతులు తిట్టి ఆడేదవా ఈడేదవా అంటే నువ్వు ఎదవయ్యి రోడ్డు మీద అనుకునే పరిస్థితి. అందరికీ చెప్తాను, ఒక వ్యక్తి చెప్తలే. రేపు పొద్దున్న సమాజంలో మన పరిస్థితి ఉన్న పార్టీ మనం సస్పెండ్ చేసేస్తే మన పరిస్థితి అయితే తెలుసుకుని మాట్లాడితే సభ్యత సంస్కారం. సో ఏ పార్టీలో ఉన్నా మరొక పార్టీకి వెళ్ళేటట్టు బాలినేని శ్రీనివాస్ లాగా ఉండాలంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగానండి, అలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది. రైట్ అక్షర సత్యం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు లక్ష్మణరావు గారు కూడా ఒకసారి పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా
పార్టీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడితే చాలా బాగుంటది. అంటే దివ్యల మాదిరి గురించి దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడే విషయం ఏంటంటే, వాళ్ళు నిజంగా రాజకీయ వారసత్వం నుంచి పూర్తిగా పుట్టుకుని ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకత్వం అయితే మాత్రం కాదు. ఎందుకంటే దువ్వాడ వాణి గారి ఇంటి నుంచి ఒక అల్లుడుగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. దువ్వాడ దివ్యల మాదిరి అనేటువంటి వ్యక్తి ఎక్కడుందో ఎవరికీ తెలియదు మొన్నటి వరకు కూడా. దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ గాను ఒక రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుంది కాబట్టి సెలబ్రిటీ చేయగలిగాడు. రైట్. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తే ఒక్కటి చెప్పండి చివరిగా, సమయం అయిపోయింది. ఆయన బీజేపీలోకి వెళితే మీరు అందరూ కలిసి పనిచేయాల్సి వస్తే చేసే అవకాశం ఉందా? అసలు బీజేపీలోకి ఆయన వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఇదంతా ఓన్లీ పుకారుగానే మీరు భావిస్తున్నారా? సార్, ఎందుకంటే జనంలో పటిష్టమైనటువంటి నాయకత్వం గాని, పటిష్టమైనటువంటి ప్రజల్లోకి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇలాంటి రాజకీయ స్ట్రాటజీలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రజల్లోంచి దూసుకొని వచ్చేస్తారు ఆటోమేటిక్. అలాగే ప్రజల్లోంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు సొంత జిల్లాలోనే. అలాంటప్పుడు అక్కడ ఆయన పోటీని ఎదుర్కోవాలి తప్ప ఇక్కడికి వచ్చి ఏదో చీప్ పబ్లిసిటీ కోసం ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అని ఇదే టాపిక్, ఇదే విషయం కాదు కదా సార్ ప్రజలకు కావాల్సింది. దువ్వాడ మాదిరి, దివ్యల మాదిరి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ జీవితంలో చూడాల్సినంత అవసరం గానీ అంత ఖాళీ గానీ ఎవరికి లేదు. రైట్. లక్ష్మణ్ రావు గారు